అందరికీ హాయ్ అండి. ఇది ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. మనకి వాషింగ్ మిషన్‌లో మిషన్ ఆన్ చేయగానే ఈ విధంగా డిస్‌ప్లే మీద టీఆర్ అని బ్లింక్ అవుతుంది. చూడండి మరలా ఆన్ చేస్తాను. ఈ విధంగా ఆన్ చేసిన వెంటనే మనకి డిస్‌ప్లే మీద ఈ విధంగా టీ అని బ్లింక్ అవుతుంది. సో, మనకి ఇది టెంపరేచర్ ఎర్రర్ అండి. మనకి టెంపరేచర్ ఎర్రర్ అంటే మనకి మిషన్‌లో హీటర్ అయితే ఉంటది. ఒకసారి మనకి బ్యాక్ సైడ్ ప్యానెల్ ఉంటది. బ్యాక్ ప్యానెల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. ఈ విధంగా 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతదండి. ఈ విధంగా బ్యాక్ ప్యానెల్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి డ్రమ్ కిందనే చూడండి ఇదండి హీటర్. ఈ హీటర్ యొక్క సెన్సార్ అండి. మనకి ఈ సెన్సార్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా, లేదంటే ఈ సెన్సార్‌కి వచ్చే వైర్లు ఎక్కడైనా కట్ అయిపోయినా, లేదంటే సెన్సార్ పూర్తిగా పనిచేయకపోయినా మనకి ఈ డిస్‌ప్లే మీద ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తది. ముందుగా సెన్సార్ అయితే నీట్‌గా క్లీన్ చేయండి. మీ దగ్గర ఏమైనా టిన్నర్స్ లాంటివి ఏమైనా ఉంటే దాంతో క్లీన్ చేసినా సరిపోద్ది. లేదంటే ఆహ్, ఆ చుట్టూ ఏమైనా రెస్ట్ పెడితే చిన్న స్క్రాప్ బ్లేడ్‌తోని నీట్‌గా స్క్రాప్ చేయండి. స్క్రాప్ చేసిన తర్వాత మొత్తం అంతా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లగ్గింగ్ చేయండి. మాక్సిమం క్లీన్ చేస్తే మనకు వర్క్ అయిపోతాయండి. ఎక్కడైనా లూజ్ కండక్ట్ ఏమైనా ఉన్నాయనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మనకు నీట్‌గా అయితే ఫిట్ చేస్తాను. ఒకసారి మరలా మిషన్ ఆన్ చేద్దాం. మాక్సిమం చాలా వరకు క్లీన్ చేస్తే సెట్ అయిపోతాయండి. అది క్లీన్ చేసిన తర్వాత కూడా సెట్ అవ్వకపోతే ఎక్కడైనా వైర్లు ఏమైనా డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. అవి కూడా బాగానే ఉంటే ఖచ్చితంగా మీరు సెన్సార్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా హీటర్‌తోనే వస్తదండి. చూడండి మనకి స్పిన్ అయితే పెట్టాను. మిషన్ అయితే రన్ అవుతుంది. చూడండి మనకి వెనకాల మోటార్ కూడా రన్ అవుతుంది. సో, ఇవి చాలా రేర్‌గా వస్తాయండి కంప్లెయింట్స్ ఇవైతే. ఒకవేళ గాని కంప్లీట్‌గా క్లీన్ చేసిన తర్వాత కూడా సెట్ అవ్వకపోతే మన హీటర్ అనేది రీప్లేస్‌మెంట్ చేసుకోవాలండి. ఓకే అండి. ఈ వీడియో అంతే. థాంక్ యూ.